రివ్యూస్ బాగున్నాయి కాబట్టి మంచిగా జనాల్లోకి వెళ్తుంది. ఈ వీక్ ఛాంపియన్ శంబాల రెండు పోటాపాటిగా అయితే నడుస్తాయి. ఈ రెండింటిలోనే ఏదో ఒక విన్నర్ అవుతుంది. 3 సినిమాలు చూస్తారు. శంబాల చాలా బాగుంది. శంబాల వరకు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఛాంపియన్కి అట్లీస్ట్ మనం ట్రైలర్ చూస్తే ఓకే ఎలా ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తాం. సో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది. కానీ శంబాల మాత్రం కంప్లీట్గా డామినేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక థ్రిల్లర్ మూవీ ఒక సెకండ్ హాఫ్ మిడిల్ వరకు ఎక్కడ కూడా ఒక మంచి ఎంగేజింగ్గా కూర్చోబెట్టాడు. ఒక నెక్స్ట్ టైం అవుతుంది ఒక క్యూరియాసిటీతో కూర్చోబెట్టాడు. బట్ ఎందుకో ఆ లాస్ట్ 30 minutes అనేది కొంచెం అటు ఇటు అయింది. అది కొంచెం బాగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. శంబాలకు 3.5 ఇవ్వచ్చు, ఛాంపియన్ 3.25 అండ్ ఈషా ఒకటి ఉంది దానికి 3 ఇవ్వచ్చు. ట్రాజిక్ ప్యాథోస్ సాంగ్ ఒకటి వస్తుంది. ఎవ్రీథింగ్ వర్క్ బ్యూటిఫుల్లీ. ఓవరాల్గా నేనైతే వెళ్ళి చూడండి అని చెప్తా సినిమాని. టాలీవుడ్కి కొత్త హృతిక్ రోషన్ దొరికాడంటున్నారు అన్న. టాలీవుడ్కి కొత్త హృతిక్ రోషన్ కాదన్న, రోషన్ బాబు వచ్చాడు. మహేష్ బాబు తర్వాత ఇంకొక బాబు ల్యాండ్ అయ్యాడు టాలీవుడ్లోకి, రోషన్ బాబు. మీరు ఏమైనా అనుకోండి, రోషన్ గారు మిమ్మల్ని మాత్రం రోషన్ బాబు అని పిలుచుకుంటాం. ఇంకా అది ఏమన్నా పర్లేదు. హృతిక్ రోషన్తో కంపారిజన్ లేదన్న. హృతిక్ రోషన్ ఇక మేము తీసి పక్కన పెట్టేస్తున్నాం హృతిక్ రోషన్ని. మాకు రోషన్ బాబే ఇప్పుడు. అఫ్కోర్స్ ఇంకొంచెం బాడీ పెంచి మేబీ ఇంకొంచెం ట్యూన్ అయితే కనుక ఇక హృతిక్ రోషన్కి ఏం మాత్రం తీసిపోవడం నా కంపారిజన్ కూడా ఉండదు. అంత బాగున్నాడు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి అన్నారు. మరి అన్ని ఎస్పెషల్లీ నిజంగా కామెడీ ఉండే, లవ్ ఉండే, అండ్ యాక్షన్ ఉండే, అడ్వెంచర్ ఉండే, థ్రిల్లింగ్ ఉండే. ఎవ్రీ ఎమోషన్ని కూడా చాలా అవలీలగా హ్యాండిల్ చేయగలిగారు రోషన్ గారు. అంత టైం తీసుకున్నందుకు అందుకే మెన్షన్ చేశాం. 3-4 ఏళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వచ్చినందుకు మంచి కాన్సెప్ట్తో, మంచి స్టోరీతో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, అంతే గ్రిప్పింగ్ యాక్టింగ్తో మన ముందుకు వచ్చారు. జనాల గుండెలకి హత్తుకున్నారన్న, జనాల గుండెలకి దగ్గరయ్యారు. సీరియస్గా చెప్తున్నా, శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ కాదు, ఇప్పటి నుంచి రోషన్ గారి ఫాదర్ శ్రీకాంత్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాని శ్రీకాంత్ని మించిపోయారా అంటే కాదు, నో. శ్రీకాంత్ గారు ఎన్నో చేస్తే తప్ప ఆ లెజెండరీ స్టేటస్కి వెళ్ళలేదు. సో ఎస్, రోషన్ గారు కరెక్ట్ పాత్రలో ఉన్నారు. మంచి స్టార్టింగ్ బేబీ స్టెప్స్ ఏదైతే వేయాలో ఆ బేబీ స్టెప్స్ కరెక్ట్గా వేశారు. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి, ఛాంపియన్, వెరీ గుడ్. 2 గుడ్ ఫిల్మోగ్రఫీ, 3 ఫిలిమ్స్ కూడా. ఇంకా మీద కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, ఎక్కడ తలకి ఏమి ఎక్కించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి స్క్రిప్ట్స్తో జనాల ముందుకు వచ్చి, అఫ్కోర్స్ కమర్షియల్ సక్సెస్, బాక్స్ ఆఫీస్లో కూడా కమర్షియల్ సక్సెస్ వస్తూ ఇంకా మంచి సినిమాలు తీయాలని నేనైతే కోరుకుంటున్నా. ఓవరాల్గా మాత్రం రోషన్ బాబు గారితో ఫిదా అయిపోయినా నేను.